బైబిల్ గ్రంథంలో మనము ఎక్కువగా వినే వాక్యము, దేవుడు ఈ లోకానికి వెలుగై ఉన్నాడు అనే మాట మనం వింటూ ఉంటాం. అయితే ఆ వెలుగును దేవుడు మనకు ప్రసాదించాడు. మన చీకటి బ్రతుకుల నుండి, చీకటి కార్యాల నుండి, పాపము నుండి తొలగించాడు. ఆయన రక్తము ద్వారాగా, ఆయన మరణము ద్వారాగా ఆ చీకటిని, పాపమును తొలగించి వెలుగుని, పరిశుద్ధతను మనకు ప్రసాదించాడు. అట్టి పరిశుద్ధత, వెలుగు కలిగిన మనం ఇక ఎన్నటికీ చీకటిలోకి, పాపములోకి పోకుండా ఆ వెలుగుని మనలో ఉంచుకొని మనం బ్రతకాలి. వెలుగు ఉన్న చోట చీకటి ఉండదు, చీకటి ఉన్న చోట వెలుగు ఉండదు. రెండు ఒకే చోట ఉండనేరవు. కాబట్టి మనం వెలుగు సంబంధులుగా ఉంటున్నామా లేక చీకటి సంబంధులుగా ఉంటున్నామా అనేది ఒక పరీక్షించుకొని మన ఆత్మీయ జీవితాన్ని స్థిరపరచుకుందాము. ఆమేన్.